హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఫ్యామిలీ. అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. ఇది దసరాకి ముందు 5 days వెనక తీసుకున్నామండి. దసరాకి ముందు, పండగకి ముందు అక్టోబర్ 1కి మా తమ్ముడు మ్యారేజ్ ఉంటే షాపింగ్ చేసామండి. ఇదిగోండి, ఈసారి పిన్ని చెల్లి తీసుకుంది, ఈసారి పిన్ని తీసుకుంది. బాగున్నాయి కదండి. రీజనబుల్ ప్రైజెసేనండి. ఇదేమో ఇంకో చెల్లి తీసుకుంది. కంచి పట్టు చీరలు అండి. షాప్లో చాలా రకాల శారీస్ ఉన్నాయండి. న్యూ ఫ్యాషన్ శారీస్ ఉన్నాయని చూపిస్తున్నారు. అదిగోండి, మా చెల్లి వాళ్ళ కొడుకు శారీస్ చాలా బాగున్నాయి కదండి. మా తమ్ముడు మ్యారేజ్ అక్టోబర్ 1 అండి. 2వ తారీఖునేమో దసరా. ఈ రెండు కలిసి వస్తాయిలే అని షాపింగ్కి వచ్చాము. పిల్లలకు కూడా తీసుకున్నాము. ఇదిగోండి, ఇది మా చెల్లి కూతురుది ఈ డ్రెస్సు. అన్నీ తీసుకున్నాము. పెళ్ళి టయానికి అన్నీ రెడీగా కుట్టేశారండి. పెళ్ళిలో అన్నీ శారీస్ మంచిగా కుట్టారు, బాగా వేసుకున్నామండి. కానీ పెళ్ళిలోనే ఒక చిన్న ట్విస్ట్ జరిగిందండి. పెళ్ళి కూతురికి అమ్మవారు వచ్చిందండి. ఇంకా చూడండి, నిమ్మకాయలు, పసుపు నీళ్ళు అన్నీ పోసిన తర్వాత దిగిపోయిందండి. కరెక్ట్గా స్టేజీ మీదకి ఎక్కే ముందు నలుగు, వాళ్ళ ఇంటి దగ్గర నలుగులు పెట్టినప్పుడు ప్రారంభమైందంటండి. ప్రతిసారి నలుగు కూర్చున్నప్పుడల్లా అమ్మవారు వచ్చింది. అలాగే చేశారు. ఇంకా మండపం పైకి వెళ్ళే ముందు కూడా లేట్ అయిపోతుంది ముహూర్తానికి. అది కూడా మా చెల్లి బాగా హాయ్ చెప్తుంది. రెండో చెల్లి హాయ్ చెప్తుంది, పిన్ని హాయ్ చెప్తుంది. పెళ్లి మండపం పైకి వెళ్ళే ముందు కూడా నలుగు ఇద్దరికి కలిపి పెట్టే టైంలో హాయ్ చెప్తుందండి పిన్ని. అమ్మవారు వచ్చింది పెళ్లి కూతురికి. మండపానికి ముహూర్తానికి ఏమో టైం అవుతుంది. ఇంకా చూడండి మా పరిస్థితి ఎట్లా ఉందంటే అట్లా ఉంది. అంత బాధాకరమైన విషయం. చాలా టైం పట్టింది. ముహూర్తం ఏమో టైం దగ్గరకు వచ్చేస్తుంది, అమ్మవారేమో దిగట్లేదు. చాలాసేపు ఉంది. మా నిమ్మకాయలన్నీ నవలేసిందండి. 2-3 నవలేసింది, మింగేసింది. ఇంకా మేము ఆ పసుపు నీళ్ళు బిందులతో పోసి నిమ్మకాయలు ఇచ్చి దిష్టి తీసి బొట్టు పెట్టి పంపించాం. దిగిపోయిన తర్వాత ఇంకా రెడీ చేసి పెళ్లి కూతుర్ని పెళ్లి మండపం పైకి తీసుకెళ్ళాం. పెళ్ళి హ్యాపీగానే జరిగిందండి మొత్తం. మీ వైపు కూడా అట్లా ఎవరికైనా పెళ్ళి టైంలో పెళ్లి కూతురికి ఇట్లా జరిగిందా అండి? జరిగితే కామెంట్ చేయండి. ఈ అమ్మాయి శారీస్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ శారీస్ బాగున్నాయండి. మంగళగిరిలో గాయత్రి సిల్క్స్ అండి. ఇది రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అంతా బాగుందండి. పెళ్లి కూతురు విషయంలోనే అమ్మవారు రావటం, పెళ్ళి కొంచెం లేట్ అవ్వటం, ముహూర్తం టయానికి కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టారండి. కానీ అంతా టెన్షన్గా అయ్యిందండి. నేనేనండి సారీ చూస్తున్నాను. అలా జరిగిందండి మా తమ్ముడు మ్యారేజ్. మీ ఊర్లో కూడా ఇలాంటివి మీ పెళ్లి కూతురులకి ఇలాగ జరిగితే మీరేం చేస్తారో కామెంట్లో చెప్పండి. మాకైతే టెన్షన్గా ఉంది ఆ టయానికి. అయితే మొత్తం మీద బిందె నిండా పసుపు నీళ్ళు కలిపి పెద్దోళ్ళు నిమ్మకాయలతో దిగదుడిసి అవన్నీ చేశారండి. అమ్మవారికి ఏంటి, ఎందుకు, ఏం కావాలి అన్నీ అడిగి పరిహారం చేశారు. అప్పుడు వెళ్ళిపోయిందండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.